చాలా సంవత్సరాల క్రితం మేము శ్రీ భగవాన్తో కలిసి ఒక మూవీ చూస్తున్నాం. అది జీవన్ముక్తి పొందిన వ్యక్తి ఎలా జీవిస్తాడు అని. అది రాత్రి చూస్తున్నాం, అంటే ఆల్మోస్ట్ 11:30 ఆ టైంలో స్టార్ట్ చేశాం. మొదట ఆ వ్యక్తి సాధారణంగా ఉంటాడు, గృహస్థ జీవితంలో ఉంటాడు, అక్కడ వచ్చే ఘర్షణలు, అన్ని రకాల ఇబ్బందులతో ఉంటాడు. అలాంటి సమయంలో ఎవరో ఒక సన్యాసి చెప్తే ధ్యానంలో కూర్చుంటారు. ధ్యానంలో చేసి ఒకరోజు అతనికి ముక్తి కలుగుతుంది. ఆ ముక్తి కలిగినప్పుడు అతను ఏం చేస్తున్నాడు అన్నది ఆ సినిమా సుమారు 1:30 ఉంటుంది. అయితే చివరి అరగంట ఏం చూపిస్తాడంటే, ఆ ముక్తి పొందిన వ్యక్తి ఒక సీతాకోక చిలుక వెంట వెంబడిస్తూ ఉంటాడు. అది ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉంటాడు. అంతే, ఏమీ ఉండదు దాంట్లో. ఆ ముక్తి పొందిన వ్యక్తికి అదొక్కటే కనిపిస్తూ ఉంటుంది. మేము ఏదో చూపిస్తారు అని అనుకున్నాము. ఒక నిరాశ కలిగింది. ముక్తి అంటే ఇంతేనా? అంటే ఒక సీతాకోక చిలుక ఎగురుతూ ఉంటే దాన్ని చూస్తూ ఉండిపోతామా అని ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. ఈ సినిమా చూసి ఒక 10-12 సంవత్సరాల తర్వాత మాకు దీక్ష ఇచ్చున్నారు. ఈ ఉదాహరణ మీ అందరికీ చెప్తూ వస్తూ ఉంటాను. దీక్షలు అయిన తర్వాత ఆ పీక్ స్టేట్ ఎక్స్పీరియన్స్ జరిగిన తర్వాత ఆ స్థితిలో జీవిస్తూ ఉన్నాం. అన్ని క్లాసులు కండక్ట్ చేస్తూ ఉన్నాము, పీపుల్ గైడ్ చేస్తూ ఉన్నాము, హోమాలు చేస్తూ ఉన్నాము. అన్నీ సర్వసాధారణంగా జరుగుతున్నాయి. అయితే అన్నీ కూడా నిమగ్నమయ్యి చేస్తూ ఉన్నాం, ఇన్వాల్వ్ అయ్యి చూస్తున్నాము, ఆనందంతో చేస్తూ ఉన్నాం. అట్లాగ ఒకరోజు బస్లో వస్తూ ఉన్నాం. విదేశీయులకి ఒక హోమం కండక్ట్ చేసి రిటర్న్ వస్తూ ఉన్నాం. ఇది సుమారు 6:30 సమయంలో అడవిలోంచి వస్తూ ఉన్నాం బస్లో. ఆ సమయంలో బస్సు ఆగింది. ముందుకు తిరిగి చూస్తే డ్రైవర్ చెప్తూ ఉన్నాడు, చూడండి అని. రోడ్డు మీద పెద్ద పాము, కొండ చెలువ అనుకుంటాను, నెమ్మదిగా క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది. అది కొద్దిసేపటి తర్వాత వెళ్ళిపోయింది. ఆ తర్వాత ముందుకు వెళ్ళిపోయాం. ఇది చూసిన వ్యక్తి నన్ను అడిగాడు, ఏంటి దీని అర్థము అని. మనం ఇప్పుడే హోమం చేసాం కదా, ఇప్పుడు పాము అడ్డంగా వెళ్ళింది, దీనికి ఏదైనా అర్థం ఉందా అని. అప్పుడు నేను చెప్పాను, పాము రోడ్డుని దాటుకొని వెళ్ళింది అని, దానికేం అర్థం లేదా అన్నారు. ఏం లేదు అని చెప్పాను. తర్వాత మళ్ళీ క్లాస్ అయిన తర్వాత లంచ్కి వెళ్ళే ముందు అతను మళ్ళీ వచ్చి అడిగాడు, దానికి నిజంగా ఏం అర్థం లేదంటారా అని. నాకు ఏం తోచలేదు, ఎందుకు ఇట్లా మళ్ళీ అడుగుతున్నాడని. లేదండి, పాము రోడ్డుని దాటుకొని వెళ్ళింది అంతే అన్నాను. మళ్ళీ వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం రూమ్ నుంచి బయట వస్తున్నప్పుడు మళ్ళీ అడిగాడు, దీని అర్థం ఏమిటి అని. ఏం లేదన్నాను. రాత్రి మళ్ళీ ప్రాసెస్ తర్వాత అడిగాడు, దాని అర్థం ఏంటి అని. ఏం లేదు అని చెప్పాను. నాకు ఆ ఘటన జరిగినప్పుడు దాంట్లో ఏ అర్థం పరమార్థం కనిపించలేదు. ఒక ఘటన అది అంతే. ఒక పాము రోడ్డుని దాటుకొని వెళ్ళింది అంతే. మనసులో ఎటువంటి భావాలు, అభిప్రాయాలు ఏమీ కలగలేదు. అది వెళ్ళింది అంతే. జీవితము జీవించడానికి అంతే. ప్రతిదానికి మనం అర్థాన్ని, పరమార్థాన్ని వెతుకుతూ ఉంటాం. ముక్తి పొందనంత వరకు ప్రతి దాంట్లోని అర్థము, పరమార్థము ఉందా అని ఎదురుచూస్తూ ఉంటారు. అయితే జీవన్ముక్తి పొందిన తర్వాత ఏం చేస్తున్నామో అదే అర్థము, అదే పరమార్థము. తింటూ ఉన్నట్లయితే ఆ తినటమే ఆనందము, చూస్తూ ఉన్నట్లయితే చూడటమే ఆనందము. అక్కడ కాకిని చూసారా, పిల్లిని చూసారా అన్నది కాదు. పిల్లి ఎదురుపడింది, ఇప్పుడు ఏమైపుతుందో అని ఒక అర్థాన్ని వెతుకుతూ ఉంటారు. ఇప్పుడు కాకిని చూసినా, పిల్లిని చూసినా ఈ అర్థము, పరమార్థము వెతకటం లేదు. మనసు చూసింది, ఆనందించింది, వదిలేసింది అంతే. ఆ ఘటన జరిగి వెళ్ళిపోయింది అంతే.